ఎవ్రీవన్, నేను మీ శేఖర్ పెట్ల. ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త ఇన్ఫర్మేషన్తో రావడం జరిగింది. ఏంటంటే కోడింగ్ ఫర్ కిడ్స్. అవునండి, కోడింగ్ అనేది బిగినర్స్ నేర్చుకుంటాం మేము. అండ్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి, కిడ్స్ కూడా కోడింగ్ స్టార్ట్ చేయాలనేది ఎంతో మందికి ఉన్న సందేహాలు ఈరోజు. అయితే ఈ విషయం గురించి మీతో ఒక చిన్న విషయం షేర్ చేద్దామని మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, అదేవిధంగా మరిన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్ కోసం. అయితే ఈరోజు ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే కోడింగ్ ఫర్ కిడ్స్లో అసలు కోడింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచి నేర్చుకోవడం అనేది బిగిన్ చేయొచ్చు, ఎవరు కోడింగ్ నేర్చుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు అనేది చిన్న విషయం గురించి చూస్తే, కోడింగ్ ఫర్ కిడ్స్ అనే కాన్సెప్ట్లో అండి అరౌండ్ కంప్యూటర్ ఆపరేటింగ్ లైక్ 3rd క్లాస్ 4th క్లాస్ ఆర్ 5th క్లాస్ చదివే పర్సన్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ ఆపరేటింగ్ కరెక్ట్గా చేయటం, ఒక వర్డ్ ఫైల్ కానీ ఏదైనా ఫైల్ని ఓపెన్ చేసి సేవ్ చేయగలగటం, క్లోజ్ చేయటం, ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ స్కిల్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు కోడింగ్ ఫర్ కిడ్స్ అనే కాన్సెప్ట్లో స్పెసిఫిక్గా పైథాన్ కోడింగ్తో వాళ్ళు కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు. కెరీర్ ఇన్ ద సెన్స్ లర్నింగ్ జర్నీ. సో ఈ కోడింగ్ నేర్చుకుంటున్నాము, బాగానే ఉంది, మరి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? కోడింగ్ చేసేసి ఇమీడియట్గా నేను జాబ్లోకి వెళ్ళాలంటే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఎనీ హౌ, మరి ఇప్పుడు నేర్చుకుని నేనేం చేయాలనే ఉద్దేశం చాలా మందికి ఉంటాయి. అయితే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడింగ్ నేర్చుకోవడం వల్ల అండి అనలిటికల్ స్కిల్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం జరుగుతుంది, ఫస్ట్ పాయింట్. అండ్ లాజికల్ థింకింగ్, లాజికల్గా ఏదైనా పని చేసేటప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా సొల్యూషన్ కోసం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఎందుకు? కోడింగ్ రాసేటప్పుడు స్టాండర్డ్స్, సింటెక్స్ ఫాలో అవటం, లాజికల్గా రాయటం కోడ్, దీనివల్ల వాట్ హీఈస్ డూయింగ్ అండ్ సొల్యూషన్ అనేది యాక్యురేట్గా వస్తుందా రావట్లేదా అనే మోటోలో కోడింగ్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇదే ఇంపాక్ట్ ప్రతి సబ్జెక్ట్లో కూడా స్టూడెంట్ కనబరచడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేయటం, ఆ టెక్నిక్స్ ఎట్లా వస్తాయి, కోడింగ్ రాసేటప్పుడు కోడింగ్లో అతను రాసే గేమ్స్ అవనివ్వండి, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అవనివ్వండి, ఎక్స్పెరిమెంట్లు బిగిన పెడతాడు, ఓన్గా థింక్ చేయటం, అప్లై చేయటం, ఇవన్నీ. సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కోడింగ్ చేయటంలో వాళ్ళ బ్రెయిన్ స్ట్రెస్ అయిపోతుంది, వాళ్ళు అప్పుడే ఇబ్బంది పెట్టేయటమా, ఇలాంటి ఆలోచన. హూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ సంథింగ్ న్యూ, వాళ్ళ ఆలోచనలకు పదును పెట్టాలన్న అవకాశాలు ఉన్నాయి మెండుగా ఈ రోజుల్లో. సో రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే పైథాన్ కోడింగ్ నేర్చుకోవడానికి ఒక సొఫిస్టికేటెడ్, ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. వాళ్ళ కన్వీనియంట్ టైం ప్రకారం, షెడ్యూల్ ప్రకారం నేర్చుకోవడానికి ఆన్లైన్ కోర్సుని మనం ముందుకు తీసుకురావడం జరిగింది. ఎస్, హూ ఆర్ రెడీ అండ్ వాంట్ టు లెర్న్ పైథాన్ కోడింగ్, ఎస్, ఆన్లైన్లో నేను మన డిస్క్రిప్షన్లో ఒక ఆన్లైన్ కోర్స్ లింక్ ఇస్తాను. లో ప్రైస్ ఛాలెంజ్లో కోడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజే ప్రయత్నించండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ కోసం మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైనా షేర్ చేయాలనుకుంటే కమెంట్ ద్వారా మాకు తెలియపరచండి.